తెలంగాణలో ఎవరైతే డిఎడ్ ఆ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో టీజీ డీసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు వెబ్సైట్లో అయితే పెట్టారండి. సో చూసిన వాళ్ళు ఓకే, కాకపోతే ఈ వీడియోలో ఆ పీడిఎఫ్లో నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాకపోతే రియాలిటీ. సో మన కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది, సీట్స్ ఎవరికి వస్తాయి, ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎవరు ప్రిపేర్ అవ్వకూడదు, ఒక 5,000 4,000 మీకు సేవ్ చేయాలంటే ఈ వీడియో ప్రాపర్గా చూడండి. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తారు, కాకపోతే మనకు రియాలిటీ. సో కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, సో ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా చాలా మంది అప్లై చేస్తారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలా లేకపోతే వేరే కోర్స్కి మీరు షిఫ్ట్ అవ్వాలా, మంచి డెసిషన్ అయితే మీరే తీసుకోండి. సో ఒక 20 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ పేరెంట్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళు మీరు పైన చూసినా నో ప్రాబ్లం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు డీసెట్ 2026 ఈ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మనం 2 కోర్సెస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న, టీటీసీ అన్న, డైట్ అన్న అన్ని ఒకటే. సో నేను డిఎడ్ అనే అంటాను. సో ఇది 2 years కోర్స్ మనకు రెగ్యులర్ మోడ్లోనే ఉంటుంది, ఓపెన్లో ఎక్కడ కూడా చేసుకునే ఆపర్చునిటీ కాదని ఏముండదు, రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. ఈ డిఎడ్తో పాటు మనకు డిపిఎస్సి అనేది ఒక కోర్స్ ఉంటుంది. సో డిపిఎస్సి అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో యాక్చువల్లీ ఈ కోర్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ కావచ్చు, ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళకు చెప్పాలంటే ఒక టీచర్ కావాలి. సో ఆ టీచర్కి ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, కాకపోతే అది ఓన్లీ ఒక కాలేజీలోనే ఉంది. సో అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో లేదు. సో ఈ కోర్సు మనకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, కాకపోతే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే స్పెసిఫిక్గా దీని మీద గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాలి వీళ్ళకి అన్నట్టు ఎక్కడ కూడా మనకు నోటిఫికేషన్ లేదు. సో బెటర్ టు చూస్ డిఎడ్ మాత్రం. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్లో ఏమైనా పెట్టొచ్చు అంటే ఓకే, కానీ నా రికమెండేషన్ అయితే డిఎడ్కి మాత్రం మీరు చేసుకోవచ్చు. సో డిఎడ్ ఆర్ టీటీసీ ఆర్ డిఎల్ఈడి ఇవి 3 నేమ్స్ ఉంటాయి దీనికి. సో ఇది 2 years కోర్స్ రెగ్యులర్. అయితే మనకి ఎలాంటి కాలేజెస్ ఉంటాయి అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజెస్ యాజ్ పర్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం ఉంటాయి ఇవన్నీ. ఇవి 33 districts ప్రకారంగా ఉండవు. సో చాలా మంది మా డిస్టిక్లో కాలేజ్ ఉందా, మా డిస్టిక్లో కాలేజ్ ఉందా అని కాదు, మా పాత డిస్టిక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది ఆదిలాబాద్ డిస్టిక్, పాత జిల్లా. మా ఆదిలాబాద్ జిల్లాలో మీరు ఇప్పుడున్న డిస్ట్రిక్ట్స్ ప్రకారం కాదు, ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సో మా ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా ఉండవు ఇవన్నీ, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగానే మీకు కౌన్సిలింగ్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, అన్ని పాత జిల్లాల ప్రకారంగానే ఉంటుంది. ఇది డిఫరెంట్. అన్ని మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిఫరెంట్, డీసెట్ కమిటీ వేరు. సో ఇవి 2 డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న కొన్ని గైడ్ లైన్స్ అయితే వీడియోలో చెప్తాను. సో గవర్నమెంట్ కాలేజెస్ 10 ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఒక సీట్ ఉన్నా నేను ప్రిపేర్ అవుతా, నాకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. తెలంగాణలో అన్ని పాత జిల్లాల ప్రకారంగా తెలుగు మీడియంలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఉర్దూ మీడియంలో ఎన్ని ఉంటాయి, సో మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, 10 rupees ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అసలు మా జిల్లాలో కాలేజ్ ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, దాని పర్పస్ అది మెయిన్గా. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు 15th March నుంచి 15th May వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 1 month గ్యాప్ ఇచ్చారు. సో ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు, కాకపోతే 100% చెప్పలేను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ హైయెస్ట్ అప్లికేషన్ 45,000 వచ్చినాయి కాబట్టి అప్పుడు ఎక్స్టెండ్ చేశారు. ఎందుకు లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేశారు. ఈ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారా చేయకపోతే మోస్ట్లీ అందరూ అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ ఇయర్ 50,000 అప్లికేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే 17th 18th April మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోండి. అప్లికేషన్ వీడియో చేస్తాను, అప్లికేషన్ వీడియో చేసిన తర్వాత మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ సేవ కావచ్చు, బయట ఎక్కడైనా మీరైతే చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 21 May 22 May ఉంటుంది. సో ఈ తెలుగు మీడియం వాళ్ళకు ఒక రోజు ఉంటుంది, ఉర్దూ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఒక రోజు ఉంటుంది. మనకు 1 week బిఫోర్ ఎగ్జామ్ డేట్స్, ఎగ్జామ్ షెడ్యూల్ ఎక్కడ పడుతుంది మీకు అన్ని ఇచ్చేస్తారు. కొంచెం తొందరగా అప్లై చేసుకుంటే మీకు అనుకున్న జిల్లాలో మీకు సెంటర్ పడుతుంది. రిజల్ట్స్. సో ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీకు నార్మల్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ 30 May అని ఇచ్చారు. మనకు కొద్దిగా అక్యురేట్గా అప్పుడు చెప్తారు, యాజ్ పర్ నోటిఫికేషన్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ పెడతా రిజల్ట్స్ పెడతారు. రిజల్ట్స్ తర్వాత కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది క్వాలిఫై అవ్వరు. క్వాలిఫై అవ్వకపోతే మీరు ఈ ఇయర్ చేసుకోవడానికి కుదరదు, మేనేజ్మెంట్లో కూడా వెళ్ళరాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదు, ఆఫ్లైన్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 1st to 5th June మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళాలి. మనకు గవర్నమెంట్ డైట్, మీరు ఏ జిల్లా అయితే చెందిన వాళ్ళు ఉంటారో ఆ గవర్నమెంట్ డైట్స్లో ఉంటుంది. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 14th June రోజు ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజ్ SC ST పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 450 మీరు ఛార్జ్ చేయాలి, లైక్ పే చేసుకోవాలి. OCBC వాళ్ళకు 500 రూపీస్.
నెక్స్ట్ ఫోటో 50 KB బిలో ఉండాలి, సిగ్నేచర్ 30 KB బిలో ఉండాలి అప్లై చేసేటప్పుడు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీడియం. సో మీడియం గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, అది చూడండి. సో ఇప్పుడు మీడియం మీరు అప్లై చేసేటప్పుడే మీకు తెలుగు మీడియం కోర్స్ చేద్దాం అనుకుంటున్నారా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా? సో మీకు తెలుగు కంఫర్టబుల్, మా జిల్లాలో తెలుగు కాలేజెస్ ఉన్నాయి, నేను తెలుగు మీడియం నాకు కంఫర్టబుల్ అనుకుంటే తెలుగు చూస్ చేసుకోండి. మీరు కంప్లీట్గా ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకోండి. మీరు ఉర్దూ క్యాండిడేట్స్ అయితే ఉర్దూ వాళ్ళు మీరు ఇంగ్లీష్ కూడా చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది, మీరు ఏది పెడతారో అలాంటి కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకోవాలి. తెలుగు ఆప్షన్ పెట్టి నేను ఇంగ్లీష్ మీడియం కాలేజ్ ఉంది మా జిల్లాలో, ఇంగ్లీష్లో చేరుతా అంటే గైడ్ లైన్స్ ఒప్పుకో. సో ప్రాపర్గా మీరు అప్లై చేసే ముందు మిస్టేక్స్ చేయకండి. చాలా మంది లాస్ట్ ఇయర్ ఇట్లనే చేశారు. మీరు ఏ మీడియం అయితే ఆప్ట్ చేసుకుంటారో అదే మీడియంలో ఉన్న కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఎగ్జాంపుల్ మీది వరంగల్ జిల్లా అనుకుందాం, అందులో 4 కాలేజెస్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్ మీడియం ఉంది, 3 తెలుగు మీడియం ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేస్తారు, సపోజ్ సీట్ రాలేదు, నేను ఇప్పుడు తెలుగు మీడియంకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళరాదు. సో ఇది మెయిన్ పాయింట్. సో మీడియం వైజ్ ఉంటాయి కాలేజెస్ అయినా, కౌన్సిలింగ్ అయినా, ర్యాంకింగ్ అయినా అన్ని మీడియం వైజే ఉంటాయి. నెక్స్ట్ డీసెట్ వచ్చేసి మనకు 10 జిల్లాల ప్రకారంగా కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజ్లోనే మనకు కౌన్సిలింగ్స్ కావచ్చు అన్ని ఉంటాయి డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజెస్లో. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ. సో నెక్స్ట్ అసలు ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్ వచ్చేసి మేము 2 years దీనికోసం చాలా రిక్వెస్ట్ చేశాము డీసెట్ కమిటీ వాళ్ళకు అండ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సార్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తే, సో మాది వేరే బోర్డు కాబట్టి మేము చెప్పలేమంటే మళ్ళీ రిపిటేషన్ చేస్తే హెల్ప్ డెస్క్ ద్వారా లెటర్ పంపిస్తే ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ చేసిన కాపీ పేస్ట్ వాళ్ళకు ఎవరు పట్టించుకోరండి. మనకి ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో జస్ట్ 2024ని 2025 కన్వర్ట్ చేసి పీడిఎఫ్ ఇచ్చేస్తారు. కానీ ఈ ఇయర్ లాస్ట్ టైం 2 times చేయడం వల్ల ఈ ఇయర్ మనకు ఎలిజిబిలిటీ అనేది కొంచెం చేంజ్ చేస్తారు. సో మీరు చూడొచ్చు మనకు రీసెంట్ 2 PDFs ఈ పీడిఎఫ్కి కొంచెం చేంజ్ అయింది. ఓన్లీ ఎలిజిబిలిటీ మాత్రమే చేంజ్ చేస్తారు, మిగతా అంతా కాపీ పేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ డీసెట్కి ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో ఆర్ అపియరింగ్ స్టూడెంట్, ఇప్పుడు ఈ 2026లో అయిపోయే వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే మీరు ఇంటర్ లాస్ట్ ఇయర్ పాస్ అయ్యారా, ఎప్పుడన్నా మీరు 2020 2012 ఎప్పుడన్నా మీకు బేసిక్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా వాళ్ళు, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ ఎలిజిబులే. కాకపోతే మీ ఇంటర్లో ఓసీబీసీ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ రావాలి అండ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 45% రావాలి. అంటే 1000కి 500 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీకి 1000కి 450 ఆర్ ఎబో వస్తేనే ఎలిజిబుల్. ఒక్క మార్కు లేదు నాకు నేను ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. ఒక్క మార్కు 10 మార్కులు ఏం లేదు, 450 ఆర్ ఎబో ఉండాలి, 500 ఆర్ ఎబో ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబులే. మీ ఓపెన్ ఇంటర్ వాళ్ళకి 500 మార్క్స్కి 50% ఆఫ్ ద మార్క్స్ దాటుతూనే లేవా చెక్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ నాకు నేను డిగ్రీ చేశాను, నేను బీటెక్ చేశాను, నేను పీజీ ఉంది, నాకు బీఎడ్ ఉంది అంటే మీకు ఇవన్నీ చేస్తున్నారంటే మీకు ఇంటర్ ఉన్నట్టే కదా. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు, బీ ఫార్మసీ, ఆల్ గ్రాడ్యుయేషన్, హయ్యర్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, ఎనీ క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. బేసిక్ మీకు ఇంటర్ ఉందా లేదా అదొక్కటే చూస్తారు, మీరు డిగ్రీ ఉందా అదంతా చూడరు, జస్ట్ ఇంటర్ ఉందా ఎలిజిబుల్ విత్ దిస్ క్వాలిఫికేషన్స్. సో వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఇప్పుడు నేను ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్లో ఉన్నా, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నా, బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నా, పీజీ ఫస్ట్ ఇయర్ ఉన్నా, ఎలిజిబుల్ అంటే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాసుకుంటారు, కౌన్సిలింగ్లో సీట్ వస్తే అప్పుడు వెరిఫికేషన్ టైంలో మీరు ఒరిజినల్ ఇంటర్ చూపించాలి. ఒరిజినల్ ఇంటర్ చూపించకపోతే రిజెక్ట్. మీరు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా రిజెక్ట్ చేస్తారు. సపోజ్ మనకు అక్కడ సీట్ వస్తుంది అంటే ఇక్కడ డిస్కంటిన్యూ చేసుకోవాలి. నేను అది చేస్తా ఇది చేస్తా అనేటోళ్ళు ఉంటారు, అట్లా చేయరు. మీరు ఏదైతే ఇప్పుడు కౌన్సిలింగ్లో ఇప్పుడు రెగ్యులర్ కోర్సులో ఉన్నారో అది కంప్లీట్గా డిస్కంటిన్యూ చేసుకొని డిస్కంటిన్యూ టీసీ తెచ్చుకొని అప్పుడు ఇందులో జాయిన్ అవ్వచ్చు. అంటే మీకు సీట్ వస్తుంది అన్నప్పుడే, మనకు సీట్ వచ్చిన తర్వాత కాదు. కౌన్సిలింగ్లో మీరు ఇంటర్ సర్టిఫికేట్ చూపించాలి. మీ కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వల్ల కావచ్చు, ఏ ఇష్యూ అయినా పట్టించుకోరండి. ఫుల్ స్ట్రిక్ట్ కమిటీ ఉంటుంది డీసెట్ అయితే. మీరు కోర్టుకు పోయినా వాళ్ళు లెక్క చేయరు, ఎందుకంటే డిప్లొమా వాళ్ళు కావచ్చు చాలా మంది పోయారు, వాళ్ళు అసలు ఎవరిని కూడా పట్టించుకోరు. సో ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇది పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మనీ వేస్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ అప్లై చేస్తారు, సర్టిఫికేట్స్ కాలేజీలు ఉంటాయి, వాళ్ళు ఇవ్వరు, కాలేజ్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ, అప్పుడు ఎవరు ఇక్కడ స్టూడెంట్ లాస్ అవుతున్నారు. మీరు ఫీజు అప్లికేషన్ ఫీజు, బస్సు జర్నీకి, ఎగ్జామ్కి సంథింగ్ 1000 రూపీస్ ఆ రోజు అవుతాయి. సో ఛార్జెస్ వెరిఫికేషన్కి కనీసం 4-5,000 మీరు వేస్ట్ అయిపోతాయి. సో ప్రాపర్గా ఈ గైడ్ లైన్స్ అన్నీ ఉంటాయి. మీరు సీట్ వచ్చిన తర్వాత లైక్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది, అప్పుడు సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉండాలి, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. సో రెగ్యులర్ కోర్సు చేసేవాళ్ళు మీరు డిస్కంటిన్యూ చేసుకొని వెరిఫికేషన్ రోజు సర్టిఫికేట్ ఉండాలి, అప్పుడు ఎలిజిబుల్, లేకపోతే లేదు. నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరు నాట్ ఎలిజిబుల్? ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్,
ఎవరు ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక్కడ ఐటీఐ కూడా మనకు పీడిఎఫ్లు చేయలేరు, ఐటీఐ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఉర్దూ ఫాజిల్ క్యాండిడేట్స్ ఉంటారో అక్కడ ఈ సర్టిఫికేటా మరి కాలేజా నాకు అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ ఇచ్చారు థర్డ్ పాయింట్. సో అలాంటి క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్. ఫోర్త్ పాయింట్, ద క్యాండిడేట్స్ హూ పాసెస్ అడిషనల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇలాంటి క్యాండిడేట్స్ అయితే చాలా మంది ఉన్నారండి. ఎగ్జాంపుల్గా దీని మీనింగ్ ఏందో చెప్తా. ఇప్పుడు ఎవరైతే 10th ఇంటర్లో తెలుగు లేదు, అసలు తెలుగు సబ్జెక్టే లేదో వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్. ఈ గైడ్ లైన్ లాస్ట్ ఇయర్ లేదు. సో చాలా మంది స్టూడెంట్స్ రిజెక్ట్ అయ్యారు, నేను చెప్పాను. కాకపోతే వీడియో అనేది ప్రాపర్గా చూడరు వాళ్ళు. సో ప్రాపర్గా చూడరు కాబట్టి ఆ పీడిఎఫ్ చూస్తారు, ఓకే ఎలిజిబుల్ అని అప్లై చేసుకుంటారు. కానీ డీసెట్ కమిటీ గైడ్ లైన్స్ వేరు, అవి ఎక్కడ కూడా పెట్టరు. ఇదే అని కాదు, టీచింగ్ ప్రొఫెషన్ డిఎడ్, బిఎడ్, పీజీ, డిఎస్సి కావచ్చు, అవన్నీ ఎక్కడ పెట్టరండి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఎవరు సజెషన్ అన్న తీసుకోండి, కానీ మనము మనీ వేస్ట్ అవుతుంది. ఇట్లా చాలా స్టూడెంట్స్కి 3,000-4,000 అంటే చాలా అమౌంట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా దీని మీనింగ్ ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ పొసెస్ అడిషనల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఉర్దూ మీడియం ఉందండి, ఉర్దూ మీడియంలో సీట్ ఈజీగా వస్తుంది. సో తెలివిగా ఏం చేస్తున్నారంటే ఉర్దూ మీడియంకి అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసేటప్పుడు నేను చెప్పాను అట్లా చేయొద్దండి, మీరు రిజెక్ట్ చేస్తారా అంటే, వాళ్ళు ఉర్దూ మీడియం సపోజ్ మనకు ఉర్దూ మీడియంలో మనకు 400 సీట్స్ ఉన్నాయి, కానీ అప్లై చేసేది 250-300 చేస్తారు లాస్ట్ ఇయర్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మిగతా వాళ్ళు ఓకే ఉర్దూ మీడియం అప్లై చేస్తే నాకు సీట్ వస్తుంది, ఎట్ లాస్ట్ డిఎడ్ సీట్ కావాలి మనకు. సో వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ పోయినప్పుడు వాళ్ళు ఏం చెక్ చేస్తారు, మీకు 10th కానీ ఇంటర్లో కానీ ఉర్దూ సబ్జెక్ట్ ఉందా లేదా చెక్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ అట్లా చేస్తున్నారు. అట్లా చేసి ఇప్పుడు ఓపెన్ 10th చేస్తారు. అతను ఓపెన్ 10th చేసి, సార్ నాకు 10thలో ఉర్దూ ఉంది, ఇంటర్లో నార్మల్ చైతన్య నారాయణలో చదివింది ఉంది. మన గైడ్లైన్స్ ప్రకారం ఏంది, 10thలో ఆర్ ఇంటర్లో ఉర్దూ ఉండాలి. సో ఇతను ఇంటర్ దేనితో చేస్తాడు, రెగ్యులర్ మోడ్లో 10th చేసింది చూస్తారు. మీరు ఈ 10th పట్టుకొని ఈ ఓపెన్ 10th రెగ్యులర్ ఇంటర్ని కలపరాదు. సో ఇట్లా చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. అట్లనే ఈ ఓపెన్ డిగ్రీ ప్లస్ బిఎడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో బిఎడ్ మెథడాలజీస్ కోసం ఓపెన్ డిగ్రీలు చేస్తున్నారు. ఇప్పుడు అది ఎట్లా అటాచ్ చేస్తారు, అట్లా రివర్స్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఇట్లా మీకైతే యాక్సెప్ట్ చేయరు. సో ఇంకొకసారి చెప్తున్నానండి, మీకు లాంగ్వేజ్ లేకపోతే, ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారో మీకు లాంగ్వేజ్గా లేకపోతే, కొంతమంది ఓపెన్ 10th చేసి అందులో తెలుగు ఉంది కదా మాకు తెలుగు, ఇది ఇంటర్ రెండు క్లబ్ చేయకూడదు. మీరు ఇంటర్ ఏ 10th చేస్తారు అది చూస్తారు. మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తారు కదా, ఏ 10th చేస్తారు, ఆ 10th చూస్తారు, ఆ 10th ఈ ఇంటర్ని చూస్తారు. అంతేగాని ఇప్పుడు ఫ్రెష్గా నేను నాది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు నేను 10th ఓపెన్ 10th తెలుగులో ఉంది ఒక సబ్జెక్ట్ నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. మీరు ఏదైతే క్రొనాలజికల్ ఆర్డర్లో చేసినవి ఉంటాయి కోర్సెస్ అవి మాత్రమే చూస్తారు. సో ఇవి తెలియక చాలా మంది మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది చేయండి, లేకపోతే వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ బిఎడ్ ఉంది, పీజీ ఉంది, అవి చూసుకోండి. ఇప్పుడు దీనికే మనం చేసిన క్వాలిఫికేషన్ దీనికి ఎలిజిబులా కాదా అది చూసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో 5th పాయింట్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఎవరు ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 5th పాయింట్ ఏమి ఇచ్చారంటే, క్యాండిడేట్స్ షుడ్ పొసెస్ తెలుగు ఆర్ ఉర్దూ యాజ్ మీడియం ఎట్ ఎస్ఎస్సి. సో ఎవరైతే ఈ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మీకు మీడియం తెలుగు ఉంటుంది, తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆర్ ఉర్దూ క్యాండిడేట్స్, సో ఉర్దూకి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఉర్దూ మీడియంలో చదివి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. తెలుగు మీడియం మీరు సీట్స్ ఈ కాలేజెస్కి అప్లై చేసుకోవాలంటే తెలుగు మీడియంలో చదివి ఉండాలి. ఆర్ అంటే ఇందులో రాకపోతే, అంటే తెలుగు మీడియం ఉర్దూ మీడియం కాకుండా మిగతా మీడియం వాళ్ళు ఎవరు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం. సో వీళ్ళు చదివేది ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. 10th ఇంటర్ కావచ్చు, సపోజ్ 10th తెలుగులో అయినా ఇంటర్ ఇంగ్లీష్లో అయినా ఈ గైడ్ లైన్స్ పాటిస్తారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివినా 10thలో కానీ ఇంటర్లో కానీ తెలుగు ఉండాలి. తెలుగు లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ ఎలిజిబిలిటీ అందులో పెట్టలేరు మనకు నార్మల్ పీడిఎఫ్లో, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత రిజెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ క్యాండిడేట్ షుడ్ పొసెస్ తెలుగు ఆర్ ఉర్దూ యాజ్ అ మీడియం ఎట్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్. సో 10th ఎస్ఎస్సి తెలుగు మీడియం అయినా పర్లేదు, ఇంటర్ తెలుగు మీడియం అయినా పర్లేదు. అంటే కొంతమంది తెలుగు మీడియం క్యాండిడేట్స్ 10th వరకు తెలుగులో చదువుతారు, ఇంటర్లో ఇంగ్లీష్ వస్తారు. సో అట్లాంటి వాళ్ళ కోసం క్లారిటీ ఇచ్చారు అక్కడ. మీరు 10th తెలుగు మీడియంలో చదివినా, ఇంటర్ తెలుగు మీడియంలో చదివినా, ఆర్ 10th తెలుగు మీడియంలో చదివినా, ఇంటర్ ఇంగ్లీష్ మీడియంలో చదివినా, ఇట్లా కాంబినేషన్ ఉన్న వాళ్ళు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది తెలుగు మీడియం గురించి. ఆర్ ఉర్దూ మీడియం సేమ్ గైడ్ లైన్స్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ మెయిన్గా ఏమి ఇచ్చారంటే, తెలుగు ఆర్ ఉర్దూ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ ఎస్ఎస్సి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మీ 10thలో ఓపెన్ చేసుకొని ఫస్ట్ లాంగ్వేజ్లో తెలుగు ఉందా ఎలిజిబుల్,
తెలుగు లేదనుకోండి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ తెలుగు ఆర్ ఉర్దూ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్ ఎస్ఎస్సి ఆర్ సెకండ్ లాంగ్వేజ్ ఎట్ ఇంటర్. సింపుల్గా దాని మీనింగ్ ఏంది, మీకు 10th లో అన్న తెలుగు ఉండాలి ఫస్ట్ లాంగ్వేజ్గా, ఇంటర్లో అన్న తెలుగు అనేది సెకండ్ లాంగ్వేజ్ ఉండాలి. ఆర్ ఇక్కడ అండ్ కాదు, 10th లో అన్న ఉండాలి, ఇంటర్లో అన్న ఉంటే ఎలిజిబుల్. రెండిట్లో కూడా లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో చాలా స్టూడెంట్స్ నష్టపోతున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఎవరికైతే తెలుగు అనేది లేదో యూఆర్ అయితే నాట్ ఎలిజిబుల్. ఇది యాజ్ పర్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈ గైడ్ లైన్ ఇప్పుడు పెట్టారు, ఈ గైడ్ లైన్ నాకు లాస్ట్ ఇయర్ తెలిసింది. సో అక్కడ వెళ్ళిన వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ముందే చెప్తున్నా, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్కి కాల్ చేయొచ్చు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో 10th లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, మీకు తెలుగు మీడియం లేకపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ సో రిజర్వేషన్ అందరికీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా రిజర్వేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏజ్ కూడా చూస్తారు. సో ఇక్కడ మినిమం ఏజ్ 17 years ఉండాలి. సో కొంతమంది ఇంటర్మీడియట్ పిల్లలది వాళ్ళ వయసు కొంచెం తక్కువ ఉండొచ్చు. అంటే 17 years ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1st September 2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తే 17 years ఆర్ అబౌవ్ ఉంటేనే ఎలిజిబుల్. కొంతమందికి 16 years 5 months అట్లాంటి క్యాండిడేట్స్ కూడా నేను చెప్పాను వెళ్తారు, రిజెక్ట్ అవుతారు. సో ప్రాపర్గా మీరు గైడ్ లైన్స్ మీరు చదవాలి. మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అన్ని క్లారిటీ ఇచ్చారు. సో 17 years ఆర్ అబౌవ్ ఉండాలి. మాక్సిమం ఏజ్ అంటూ ఏముండదు, ఎంత ఏజ్ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. సో మన స్టూడెంట్స్ 40, 45, 48 వరకు కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను 30 ఉంది, 32 ఉంది, 35 ఉంది, నేను ఇప్పుడు చేయొచ్చా అంటే 40, 45 వాళ్ళే చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే, ప్యాషన్ ఉంటే అప్లై చేసుకోవాలి. ఏజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ప్యాషన్ అంటే మీకు ఏ ఏజ్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోండి. మ్యాక్సిమం ఏజ్ అయితే ఉండదు. అండ్ ఇంకొక పెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వొకేషనల్ గ్రూప్స్ గురించి సార్ వాళ్ళకి అడిగితే వాళ్ళు క్లారిటీ ఇస్తలేరు. వాళ్ళు డైరెక్ట్ ఆ రోజు రిజెక్ట్ అన్న ఇస్తారు, యాక్సెప్ట్ అన్న ఇస్తారు. ఆ వొకేషనల్ కోర్సెస్ ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటుంది. ఇంటర్ విత్ వొకేషనల్ ఎవరైతే చేస్తారో ఓన్లీ వొకేషనల్ కోర్స్ ఉన్న కొంతమందిని రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్తున్నారు. అండ్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ చేస్తారో బ్రిడ్జ్ కోర్స్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో సార్ అది కూడా పెట్టండి అంటే అవి కొన్ని మేము పెట్టలేము, అన్ని పెడితే అది లేదు ఇది లేదు అని కోర్టుకి వెళ్తారు, అవి మేము చూసుకోలేము. ఎందుకంటే పాలిటెక్నిక్ వాళ్ళు లాస్ట్ టైం పోయారు కోర్టుకి, కోర్టు ఏమో ఓకే ఎలిజిబుల్ ఇవ్వండి అని ఇచ్చింది, కానీ డీసెట్ కమిటీ ఇవ్వలేదు. వాళ్ళు అన్ని రిస్క్ పెడతారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కమిటీస్ కావచ్చు ఎక్కడ కూడా పెట్టరు, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని. సో మీకు వొకేషనల్ కోర్సెస్ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. సో వేరే ఆప్షన్ అయితే లేదు. మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎగ్జామ్ రాసుకోవడానికి నో ప్రాబ్లం, కానీ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత కొంతమందిని రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు వొకేషనల్ దాంట్లో కొన్ని చూస్తున్నారు, అలాంటి వాళ్ళనే మీరైతే చూడండి వొకేషనల్ కోర్స్ వాళ్ళు. సో నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు సీట్ అలాట్మెంట్ గురించి, సీట్స్ గురించి చెప్తాను. సో మనకు డీసెట్ లో 2 type ఆఫ్ సీట్స్ ఉంటాయండి. కన్వీనర్ సీట్స్ అంటే మనము ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి మన క్యాస్ట్ ర్యాంక్ బట్టి ఇచ్చేవి కన్వీనర్ సీట్స్. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ సీట్స్. పేమెంట్ సీట్స్ అంటే క్వాలిఫై అవ్వాలి. పేమెంట్ అంటే క్వాలిఫై అయిన తర్వాతనే మీకు అమౌంట్ ఉంటే మీరు వెళ్ళాలి. క్వాలిఫై అవ్వకుండా నా దగ్గర 2 lakhs ఉంది, 3 lakhs ఉంది, నేను పే చేస్తానంటే ఇవ్వరు. సో నేను చాలాసార్లు చెప్పాను, వితౌట్ ఎంట్రన్స్ ఈ డీసెట్ ఒకటి డిఫరెంట్. బీఎడ్లో మీరు వెళ్ళొచ్చు వితౌట్ ఎంట్రన్స్, కానీ డిఎడ్లో పక్కా మీరు ఎంట్రన్స్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకు 35% మార్క్స్ రావాలి. అంటే 100కి 35 ఆర్ అబోవ్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆర్ నాకు సీట్ రాలేదు, నాకు అమౌంట్ ఉంది, నాకు ఎంతైనా పర్లేదు అనుకుంటే మీరు మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. మేనేజ్మెంట్లో విత్ ఇన్ యువర్ మీడియం, మళ్ళీ నేను ఇంగ్లీష్లో రాశాను తెలుగు మీడియంకి వెళ్ళొచ్చు అంటే లేదు. మీరు ఏ మీడియంలో రాశారో అదే మీడియంలో కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలి, పేమెంట్ సీట్ అని వెళ్ళాలి. మీరు వేరే మీడియం షిఫ్టింగ్ ఉండదు. సో చాలా జాగ్రత్తగా మీడియం అనేది ఎంచుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి మినిమం మార్క్స్ ఉండదు, జస్ట్ మీరు క్వాలిఫై అయితే మీరైతే వెళ్ళొచ్చు. పేమెంట్ సీట్కి కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి 100 marks ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ మార్క్ ఉండదు. సిబిటి మోడ్ ఉంటుంది, అంటే మీకు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, సో అందులో పీడిఎఫ్లో ఇచ్చారు, అది చూసుకోవచ్చు. జస్ట్ రఫ్గా చెప్తాను. మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళకు 2 లాంగ్వేజెస్ ఉంటాయి. అందరికీ 2 లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో మీరు తీసుకున్న మీడియం బట్టి లాంగ్వేజెస్ మార్క్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు మీడియం స్టూడెంట్ అనుకోండి, తెలుగులో 20 marks ఉంటుంది, నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటారు. సో 20 + 10 30. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఇంగ్లీష్లో 20 marks ఉంటుంది, తెలుగుకి 10 marks ఉంటుంది. నెక్స్ట్ ఉర్దూ మీడియం, ఉర్దూకి 20 marks ఉంటుంది, ఇంగ్లీష్కి 10 marks ఉంటుంది. సో ఇది లాంగ్వేజెస్ గురించి. మీరు ఏ మీడియం అయినా నేను చెప్పిన విధంగా, తెలుగు అయితే తెలుగుకి 20, ఇంగ్లీష్ తీసుకుంటే 20కి ఇంగ్లీష్, ఉర్దూ అంటే ఉర్దూకి 20. మిగతా సెకండ్ లాంగ్వేజ్ మీరు అప్లై చేసేటప్పుడు అడుగుతుంది. ఉర్దూ మీడియం వాళ్ళకు మీరు ఏది తీసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఏది తీసుకోవాలో మీకు నచ్చింది లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే దాంట్లో 10 marks వస్తాయి. సో 30 marks. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ 10 marks ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్కి 20 marks, ఫిజికల్ సైన్స్ 10 marksకి, బయాలజికల్ సైన్స్ 10 marks, సోషల్ స్టడీస్ 20 marks. సో 20 10 10 20 ఇది మనకు
ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ప్రతి సబ్జెక్ట్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి సిలబస్. సో సిలబస్ మనకు అందులో డీటెయిల్గా ఇవ్వరు, ఈ సిలబస్ ఇది అని, ఇక్కడ ఈ టాపిక్స్ అని. వాళ్ళు 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ చేస్తారు. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆధారంగా నేను అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి చదవాలి అవి చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా డీటెయిల్గా చెప్పాను, చూడండి. లేకపోతే నేను నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని లైక్ ఈ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్లో ఈ చాప్టర్స్ నుంచి వస్తున్నాయి, ఫిజిక్స్ అనుకోండి ఫిజిక్స్ నుంచి వస్తున్నాయి, కెమిస్ట్రీ అనుకోండి కెమిస్ట్రీ. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కొద్దిగా బెనిఫిటెడ్ అవుతాయి. సో 10th. సో ఇప్పుడు సిలబస్ ఏ విధంగా ఉంటాయంటే కొన్ని సబ్జెక్ట్స్కి 8th, 9th, 10th నుంచి అడుగుతారు, కొన్ని సబ్జెక్ట్స్కి 6th to 10th నుంచి అడుగుతాడు, కొన్ని సబ్జెక్ట్స్కి 10th. ఎందుకంటే పేపర్ అనేది ఒక పర్సనే ప్రిపేర్ చేయరు, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి కంప్లీట్ 10th అని 10th మీదే కాదు, ఆ 6th, 7th, 8th, 9th చేస్తే 10th వస్తుంది. అంటే ఆ బేసిక్స్ అన్ని కలిపితే 10th మీద ఉంటాయి. సో 6th to 10th అన్ని చదివితే మీకు టెక్స్ట్ బుక్స్ మాత్రమే. సో బయట దొరికే బుక్స్ కావచ్చు అవన్నీ నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే వేస్ట్ అయితే. చాలా మంది నాకు మెసేజ్ చేశారు విజేత కాంపిటీషన్ కావచ్చు వేరే, అవి రిఫరెన్స్ పర్పస్ మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, రిఫరెన్స్గా తీసుకోవచ్చు. కానీ అది ఒకటే ప్రిపేర్ అయితే వస్తాయంటే చెప్పను. మరి మార్క్స్ రావాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలంటే మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ SCERT వెబ్సైట్లో బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోండి. అవి మాత్రమే అందులో నుంచి వస్తాయి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. మ్యాథ్స్ అనుకోండి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనకి ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ అవి వస్తాయి, లేదంటే యాజ్ ఇట్ ఈస్ ఆ మోడల్స్ వస్తాయి. తెలుగు ఉంది, తెలుగుకి వెనుక సైడ్ ఉన్న గ్రామర్, మనకు థియరీ ఏమేమి ఇచ్చారు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి అవే దిగుతాయి. ఇంగ్లీష్ ఒకటి కొద్దిగా నార్మల్ అన్ని ఎగ్జామ్స్ ఎట్లా ఉంటే ఆ గ్రామర్ ఉంటుంది. మన ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 8th, 9th, 10th మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కానీ 10th మీద కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 10 అనుకోండి 5 క్వశ్చన్స్ 10th నుంచి వస్తాయి, 8th, 9th నుంచి కొన్ని వస్తాయి. సో ఈ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్, సిలబస్ అన్ని నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, రిఫరెన్స్గా మీరు తెచ్చుకోవచ్చు. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో మ్యాథ్స్కి సంబంధించిన బుక్ అయితే చేయడం జరిగిందండి. సో అది ఒక్కటి ప్రిపేర్ అయితే మీకు 20 మార్కులు వస్తాయి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, థియరీ కావచ్చు, మనకి ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఆ PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియంకి లేదండి, అది నాకు ట్రాన్స్లేషన్ కావచ్చు, తెలుగుని టైపింగ్ కావచ్చు, అది వస్తలేదు, ట్రై చేస్తా ఫ్యూచర్లో. అండ్ మనకు ఈ DSETకి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఎక్కడెక్కడ ఉంది అది 10 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడొచ్చు. సో ఇది సిలబస్ గురించి నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. యాజ్ పర్ సిలబస్ 8th, 9th, 10th అండ్ 6th to 10th కొన్ని సబ్జెక్ట్స్ అయితే చదవాలి. సో ఇప్పుడు వచ్చేసి లోకల్ రిజర్వేషన్. సో లోకల్ రిజర్వేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇదే మనల్ని సీట్ వస్తుందా రాదా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ లోకల్ రిజర్వేషన్ ఎట్లుంటుంది అంటే మనకు ఈ జాబ్స్ కావచ్చు, మనకి ఏవైతే ఈ DED చేస్తే SGT జాబ్ వస్తుంది, అది డిస్టిక్ వైజ్. సో ఇది కూడా మనకు డిస్టిక్ వైజే పెడతారు, కానీ పాత జిల్లాల ప్రకారం. జాబ్స్ న్యూ జిల్లాల ప్రకారం 33 డిస్ట్రిక్ట్, కానీ కౌన్సిలింగ్ అనేది పాత జిల్లాల ప్రకారంగా ఉంటుంది. సో ఇక్కడ లోకల్ ఎవరిని అంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పటి నుంచి 1st to 7th మ్యాక్సిమం కాన్సిక్యూటివ్గా కావచ్చు, మ్యాక్సిమం ఇయర్స్ ఎక్కడైతే చదివి ఉంటారో ఆ జిల్లాకు మీరు లోకల్ అవుతారు. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ నిర్మల్ జిల్లాలో మీరు 1st to 7th చదివారు, మీరు నిర్మల్ జిల్లాకు లోకల్ అవుతారు. ఆ లోకల్ ప్రూఫ్ ఎట్లా చూస్తారు, మీ బోనాఫైడ్స్. సో మీ బోనాఫైడ్స్ చూసుకోవాలి. సపోజ్ ఒక క్యాండిడేట్ 1st to 4th ఒక జిల్లాలో చదివాడు, నెక్స్ట్ ఒక 2 years ఒక జిల్లా, ఇంకొక జిల్లా, అట్లా చేస్తే మ్యాక్సిమం ఎక్కడైతే చదివారో అక్కడ చూస్తారు. సపోజ్ ఒక పర్సన్ ఒక జిల్లాలో 2 years చదివారు, నెక్స్ట్ ఒక 2 years చదివారు, నెక్స్ట్ 3 years చదివారు, లాస్ట్ ఫస్ట్ 7లో క్యాలిక్యులేట్ ఇస్తారు. మ్యాక్సిమం లాస్ట్ ఎక్కడైతే ఎక్కువ చదివారో అట్లా, అంటే మనకు ఆ గైడ్ లైన్స్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. జస్ట్ మీరు ఏ జిల్లాలో ఎక్కువ చదివారు బోనాఫైడ్స్ చూసుకొని 1st to 7th ఏది ఎక్కువ ఉంటుందో అది చూసుకోవచ్చు, అక్కడ లోకల్. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి ఆ జిల్లాలో ఎన్ని కాలేజెస్ అయితే ఉంటాయో అందులో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 85% ఆఫ్ సీట్స్. ఇది తెలియక చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది ఆదిలాబాద్ జిల్లా అనుకుందాం. ఆదిలాబాద్ జిల్లా మొత్తం పాత జిల్లా చూసుకోవద్దు, ఇందులో DED అంటే పాత జిల్లా, కొత్త జిల్లాలో కింద పోవద్దు. పాత జిల్లా ప్రకారంగా మీ జిల్లాలో ఎన్ని ఎగ్జాంపుల్ 4 కాలేజెస్ ఉన్నాయి, ఆ 4 కాలేజెస్కి ఈ జిల్లా వాళ్ళే ఎలిజిబుల్ 85% ఆఫ్ సీట్స్కి. బయట జిల్లా వాళ్ళు అదర్ దాన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు 15 సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ వచ్చేసి మనకు పాత జిల్లా అనుకుందాం. ఆ హైదరాబాద్లో ఒక 3 కాలేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మనకు 3 ఇంగ్లీష్ మీడియం 2 ఒక కాలేజ్ అట్లుంది. ఆ కాలేజ్కి హైదరాబాద్లో ఎవరైతే లోకల్ ఉంటారో వాళ్ళు 85% ఆఫ్ సీట్స్కి ఎలిజిబుల్, మిగతా జిల్లా వాళ్ళు 15% ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మెయిన్ పాయింట్. మనం అన్ని సీట్స్కి అయితే నాట్ ఎలిజిబుల్. మరి ఇందులో మీడియం ఉంటుంది, రిజర్వేషన్ ఉంటుంది, ఈ లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే సీట్ అయితే రాదు. ఎందుకంటే మనీ వేస్ట్ అవుతుంది. ఆ బుక్ కొన్న కొంతమంది DSET బుక్ కొన్న అనవసరంగా 700 వేస్ట్ అయినాయంటే
వేస్ట్ అవుతాయి. అందులో ఏం మ్యాటర్ ఉండదు, కాపీ పేస్ట్ ఉంటుంది. సో నా రికమెండేషన్ అంటే తెలుగు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఈ 6th to 10th బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని టాపిక్ వైజ్ చేస్తూ ఉండండి. ఇప్పటికిప్పుడు 6th to 10th బుక్స్ అంటే చాలా కాస్ట్ అవుతుంది. జస్ట్ మొబైల్లోనే రోజు ఒక టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకొని అట్లా ప్రిపేర్ అయితే బెటర్. వేరే బుక్స్కి అసలు నేను రికమెండ్ కూడా చేయను, ఎందుకంటే అందులో అంత మ్యాటర్ ఉండదు. రిఫరెన్స్ పర్పస్ మీరు ఏదైనా అనుకోండి, ఇదని చెప్పాను నేను, ఏదైనా అనుకోండి మీకు నచ్చింది. సో కొన్ని పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి, ఆ బుక్స్ కొద్ది బాగుంటాయి. అండ్ ఈ విజేత కాంపిటీషన్ కూడా తీసుకోవచ్చు. దీనికన్నా ఇంకా వేరే బుక్స్ ఏమైనా ఉంటే మీరు నేను సజెస్ట్ చేస్తాను. అప్కమింగ్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకు కొద్దిగా సేమ్ సిలబస్ ఉంటుంది, మీ డీసెట్ కొన్ని సబ్జెక్ట్స్ అట్లా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్. సో లోకల్ క్యాండిడేట్స్ 85% ఆఫ్ సీట్స్ వాళ్ళకి ఇస్తారు. మీడియం, మీరు ఏ మీడియం అయితే ఆ మీడియంకి ఎలిజిబుల్. మళ్ళీ తెలుగు అయితే తెలుగు కాలేజీలో, ఒక్క కాలేజ్ కూడా లేదు మా జిల్లాలో అంటే ఇక పోయినట్టే. అంటే ఎగ్జామ్ రాసి అంత ప్రాసెస్ 4 months ప్రాసెస్ మొత్తం పోయినట్టే. సో అందుకే ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు డిఎడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫీజు. సో ఇప్పుడు డిఎడ్ నేను అన్ని ఓకే, నేను ఇప్పుడు జాయిన్ అవుతా అనుకుంటే ఫీ ఎంత ఉంటుంది అంటే, గవర్నమెంట్ కాలేజెస్ 10 ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, కొన్ని కాలేజ్లో ఉర్దూ మీడియం ఉంటుంది, అన్నిట్లో ఉండదు. అక్కడ ఫీ వచ్చేసి 2385 ఇయర్కి. సో గవర్నమెంట్ సీట్ వస్తే మీకు మంచి ఎడ్యుకేషన్, స్ట్రిక్ట్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అన్నీ వస్తాయి. తక్కువ ఫీజులో అయిపోతుంది. 2385 రూపీస్ మాత్రమే ఉంటుంది. అది కూడా స్కాలర్షిప్ హోల్డర్స్కి 0 అమౌంట్. ఇది ఎవరైతే నాన్ స్కాలర్షిప్ ఉంటారో వాళ్ళకు. ఎవరైతే ప్యూర్ ఇంటర్ తర్వాత ఈ కోర్స్ చేసే వాళ్ళకి వస్తుంది రియంబర్స్మెంట్ కావచ్చు ఈ అమౌంట్. ఎవరైతే డిగ్రీ చేసి డిఎడ్ బీటెక్ తర్వాత అంటే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఇది చేస్తే రాదు. బీఎడ్ చేసిన నాకు ఇందులో వస్తుందంటే నేను ఒకటే చెప్తున్నా, మీరు డిగ్రీ బీటెక్ చేస్తే ఇందులో రాదు. నాకు హయ్యర్ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. మీరు డిగ్రీ బీఎడ్ చేసి మీరు డిగ్రీ బీటెక్ చేస్తారు కాబట్టి మీది ఈక్వివాలెంట్ కోర్స్ ఇది, అందుకే ఇవ్వరు. తెలంగాణ ఈ పాస్ వాళ్ళు ఎందుకు ఇవ్వరంటే మీరు డిగ్రీ బీటెక్లో వచ్చింది కాబట్టి ఇక్కడ నేను డిగ్రీ చేసా, బీఎడ్ చేసా, పీజీ చేసా, ఎంబీఏ, ఎంసీ అవన్నీ అవసరం. మీరు డిగ్రీ బీటెక్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇవ్వం బాబు అంటారు అంతే. సో వస్తే ఓకే, అప్లై చేసుకోండి, అప్లై చేసుకొని కాదు కానీ ఫండ్స్ అయితే రిలీజ్ చేయరు. కొంతమందికి రిలీజ్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంతమందికి రిలీజ్ చేస్తారు, బీసీ క్యాండిడేట్స్ కావచ్చు కొంతమంది రిలీజ్ చేయరు. సో 100% రానని చెప్పాను, కానీ మీరు జాయిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఈ అమౌంట్ 2385 రూపీస్ పే చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి వెరిఫికేషన్ అప్పుడు, మీ ఫాదర్ది ఇన్కమ్ ఏదైతుందో అది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజీలు వస్తే యాజ్ పర్ గవర్నమెంట్ వాళ్ళు 11,000 మాత్రమే ఉంటుంది ఇయర్కి, 11,000. కానీ వాళ్ళు కన్వీనర్ ద్వారా వెళ్తే ఒక 15,000 20,000 డ్రెస్ కోడ్ అని, బుక్స్ అని ఏవేవో గుంజుతారు 20,000 వరకు. సో అప్రాక్సిమేట్లీ 30,000 అవుతుంది. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 11,000. కానీ వాళ్ళు ఏదేదో ఫీజులు చెప్పి 30,000 దాకా అవుతుంది. అదే ఇప్పుడు మీరు పేమెంట్ షీట్కి వెళ్దాం అనుకుంటే కనీసం మినిమం కాస్ట్ 60,000 ఇయర్కి, 1,20,000 వరకు ఉంటుంది. ఇయర్ ఇంకా పెరుగుతుంది. సో అప్కమింగ్ మీరు ఎవరైతే ఇప్పటి నుంచి కొంచెం ఎంక్వైరీ చేసుకోండి ఏ కాలేజ్ ఎంత ఉంది ఫీజు అని. ఎందుకంటే మనకు సీట్ రాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేమెంట్ షీట్కి వెళ్ళిపోవచ్చు, కాకపోతే చాలా కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ 450 అండ్ ఓసీబీసీ వాళ్ళు 500 రూపీస్ మీరైతే పే చేసుకోండి. సో సీట్స్ ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు సీట్స్ మనకు బీఎడ్ లాగా 15,000, పీజీ లాగా 45,000, బీటెక్ లాగా 80,000, డిగ్రీ లాగా లక్షలు అట్లా ఉండవు. సో తెలుగు మీడియంలో 2,006 మాత్రమే ఉంటాయి యాజ్ పర్ 2025 ప్రకారం. ఎందుకంటే కాలేజ్ కూడా ఏం ఇంక్రీజ్ అవ్వవు, ఇంక్రీజ్ అయితే 1 or 2 కాలేజ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతాయి. ఇంగ్లీష్ మీడియంలో 2,100 సీట్స్, ఉర్దూ మీడియంలో 400 సీట్స్. సో ఇవే సీట్స్. సో ఫుల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీట్ ఎక్కడ వచ్చినా చేస్తా అనుకుంటేనే మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఈవెన్ 500 కూడా ఇంపార్టెంటే. సో మీకు మా జిల్లాలో వస్తే చేస్తా, కొంతమందికి మీ జిల్లా కాకుండా వేరే జిల్లాలో వచ్చింది అనుకో సీట్, నేను అడిగి పోను, దూరం ఉంది, అక్కడ ఏం లేవంటే మీకు డిఎడ్ కోర్స్ చేయాలనుకుంటే తప్పదండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది వాళ్ళ జిల్లాలో కాకుండా వేరే వేరే జిల్లాలో వచ్చినాయి, అప్పుడు మిస్ చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. మీరు ఎక్కడ వచ్చినా చేయండి. సో మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ రెగ్యులర్ మోడ్లో చేయడానికి ఓకే, కానీ డిఎడ్ కోర్స్ మాత్రం చేయరు మీరు. సో ఇది మెయిన్. ఎందుకంటే అఫీషియల్స్కి ఇది అంత ఇన్ఫర్మేషన్ చెందింది కాబట్టి స్ట్రిక్ట్ చేసేసారు. అంటే మీరు డిగ్రీ బీటెక్ రెగ్యులర్ మోడ్లో వెళ్తారు, కానీ బీఎడ్ అయితే వెళ్ళరు. ఈ పాయింట్ మనకు ఎవరైతే పాలిటీషియన్స్ కావచ్చు వీళ్ళకి చెప్పడం జరిగింది, అందుకే స్ట్రిక్ట్నెస్ చేసేసారు. జస్ట్ మీరు సర్టిఫికేట్ల కోసం చేస్తున్నారు, మీకు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ జాబ్స్, స్కిల్ లేదు ఏం లేదని ఈ మాట అనేది వచ్చింది కాబట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వాళ్ళు స్ట్రిక్ట్ చేసిండ్రు. కంపల్సరీ టీచింగ్ ప్రాక్టీస్, కాలేజ్కి రావాలి, థంబ్ ఇంప్రెషన్, బయోమెట్రిక్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వండి. మళ్ళీ నేను రెగ్యులర్గా వెళ్ళాను అంటే కుదరదు. గవర్నమెంట్ కాలేజ్లో అయితే రెగ్యులర్గా వెళ్ళాలి. ప్రైవేట్ అంటే ఏదో 1 or 2 కాలేజ్లో మేనేజ్ చేసుకోవచ్చు, కానీ అన్నీ చెప్పలేను. సో ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. పేమెంట్ సీట్లో 20% ఆఫ్ 10 సీట్స్ ఉంటాయి, ఇది మెయిన్.
సో వీడియో సిలబస్ గురించి నేను సపరేట్ వీడియో ఇస్తాను. సో మ్యాథ్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 50 రూపీస్తోని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ నాకు మెయిల్ ఉంటుంది, నా మెయిల్కి మెసేజ్ చేసి ఏమన్నా ఇష్యూస్ వస్తాయి. తెలుగుకు సంబంధించి మీరు తెలుగైనా ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేసిన తెలుగుకు సంబంధించిన 50 రూపాయలతోని ఒక పీడిఎఫ్ చేయడం అనేది అది మోర్ దాన్ ఎనఫ్. అందులో నుంచి వస్తాయి. కాలేజ్ లిస్ట్ 10 రూపీస్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ కూడా 10 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ నేను ఎలిజిబుల్ నేను చేస్తాను అనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అన్ని లింక్స్ ఉంటాయి, సో మీరు చూడొచ్చు. నెక్స్ట్ సీట్ ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ప్రకారంగా 60 మార్క్స్ వస్తే మీకు సేఫ్ జోన్, అంటే వస్తుందా రాదా చెప్పలేము, సేఫ్ జోన్ 60 స్కోర్ వస్తుంది అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ర్యాంక్ ఎంత రావాలంటే 1500, 2000, 1000, 3000, కానీ అప్లై చేసే వాళ్ళు 50,000. సో మీకు 3000 బిలో ఉంటే తప్ప సీట్ అయితే రాదు. సో ఇప్పుడు జాబ్స్, సో ఎందుకు కొంతమంది ఇంటర్మీడియట్ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎందుకు ఇంత క్రేజ్ అయిందంటే మనకు డిఎడ్ క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే సరిపోతుంది. సో ఇంటర్ ప్లస్ 2 years కోర్స్ చేయడం వల్ల డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి అందరూ ఇక్కడికి వస్తున్నారు. సో దీంట్లో మెయిన్ పాయింట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి జిల్లా పోస్టులు, అంటే మీ డిస్టిక్లో ఎక్కడైతే లోకల్ కింద వస్తారో అక్కడనే జాబ్స్. ఫస్ట్ పాయింట్ మంచి శాలరీస్, మంచి జాబ్. నెక్స్ట్ వచ్చేసి ఈ బీఎడ్ చేసిన వాళ్ళకన్నా వీళ్ళకి 70% ఆఫ్ ద జాబ్స్ వీళ్ళకి ఇస్తున్నారు. అంటే ఒక 100 జాబ్స్ జనరేట్ అయితే 70% ఆఫ్ ఈ డిఎడ్ చేసిన వాళ్ళకు, 30% వీళ్ళకు. సో ఇక్కడ ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కడ ఉంది, ఇక్కడనే. అండ్ మనకు ఎప్పుడైతే బీఎడ్ చేసిన వాళ్ళకు 2 జాబ్స్ ఇస్తున్నాం అన్నప్పుడు డిఎడ్ కోర్స్ లేదు, అసలు ఈ కాలేజీలన్నీ మూసేశారు. అప్పుడు ఒక 4-5 years వరకు డిఎడ్ ఎవరు వేయలేరు, అందరు బీఎడే. సో అట్లా అందరు బీఎడ్ చేసే వరకు డిఎడ్ వేసిన వాళ్ళు తక్కువ అయిపోయారు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి చేసినా ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే ప్రతి కాలేజ్ తక్కువ. ప్రతి జిల్లాలో మహా అయితే 5 కాలేజీలు 6 కాలేజీలు ఉంటాయి. అంటే 300 members 250 members మాత్రమే ఇంక్రీజ్ అవుతారు ఎవ్రీ ఇయర్, వేలల్లో కాదు. అదే బీఎడ్ అనుకోండి, ఇయర్కి 10,000 ఇంక్రీజ్ అవుతుంటారు. 10,000 ఎక్కడ మనకి ఇక్కడ థౌజండ్స్లో, అంటే కేవలం 2,000 members ఇంక్రీజ్ అవుతారు. అంటే మీకు ప్రాబబిలిటీ జాబ్ రావడానికి కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, ఇవన్నీ కొంచెం మంచిగా ఉంటాయి డిఎడ్కి. ఫ్యూచర్లో ఏమైతే తెలియదు, ప్రజెంట్ ఉన్న నామ్స్ ప్రకారంగా మనం ఫాలో చెప్తున్నాను. సో ఇవి మనకు మెయిన్. నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్టిక్ కాంపిటీషన్ గురించి అయిపోయింది. నెక్స్ట్ అప్లై. సో ఇప్పుడు ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, మీరు డీసెట్ రాస్తున్న వాళ్ళు డీసెట్తో పాటు బీఎడ్తో పాటు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, అదర్ బీపెడ్, డీపెడ్ కావచ్చు, వేరే మీకు సెకండ్ ఆల్టర్నేటివ్ పెట్టుకోండి. ఎవరైతే ఇంటర్ మీద చేసే వాళ్ళు ఉంటారో మీరు ఎంసెట్ కావచ్చు, వేరే ఇతరవి కావచ్చు, అవి కూడా మీరు పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో రాకపోతే అది పోతుంది, 2 పోతాయి. సో ఇది ప్రైమరీ అనుకోండి, వేరే సెకండరీగా పెట్టుకోండి, అప్పుడు మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. సో ఎవరైతే ఇంటర్లో మంచి మార్క్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు స్పెషల్ డిఎడ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. స్పెషల్ డిఎడ్ అంటే మనం ఇప్పుడు నార్మల్ స్కూల్స్ ఉంటాయి కదా, అందులో నార్మల్ పిల్లలు ఉంటారు. కాకపోతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఎవరైతే డిసబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో, మనకు 21 టైప్ ఆఫ్ డిసబిలిటీస్ ఉంటారు, అలా టైప్స్ ఉంటాయి. సో అలాంటి పిల్లలకు ఒక టీచర్ కావాలి, అలాంటి వాళ్ళకు ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎట్లా చెప్పాలి వీళ్ళకు, టీచింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, టీచింగ్ టెక్నిక్స్ కావచ్చు, వీళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం వదిలేయద్దు, ఇలాంటి వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అంటే ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు, అంటే స్పెషల్ టీఎడ్ ఆర్ స్పెషల్ టీటీసీ అంటారు. సో ఇది బేసిక్గా మనకు ఇంటర్మీడియట్ లైక్ ఇంటర్ మార్క్స్ మీదే తీసుకుంటారు. సో మనకు మెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, అది ఇంకా బెస్ట్. 2 గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నార్మల్ ఎస్జిటికి జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఇవి పడినా 2కి ఎలిజిబుల్. దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇంటర్లో 960, 970, 980 వచ్చిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఇది అయిపోతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డీసెట్ రాకపోతే స్పెషల్ డిఎడ్, అది కూడా రాకపోతే డిగ్రీ ఉన్న వాళ్ళు స్పెషల్ బిఎడ్ రాకపోతే నార్మల్ బిఎడ్లో కూడా సీట్ రాకపోతే పీజీ. సో పీజీ అనేది ఓపెన్లో చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఎడ్, సెకండ్ బిఎడ్, థర్డ్ పీజీ. సో ఇది కంక్లూజన్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు కింద మెన్షన్ చేయండి, సో దట్ నేను అప్కమింగ్ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయొచ్చు ఎనీ టైం. మీరు వాళ్ళ ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు చెప్తారు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కింద అన్ని లింక్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏ చాప్టర్ నుంచి ఎట్లా వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి చెప్తే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుందండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.